ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు రాజేశ్వరి అమ్మగారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలను మనం మాట్లాడదాం. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఇప్పుడు మనం చూస్తున్నామంటే యువత చాలా తప్పుదారులలో వెళ్తా ఉంది. అవును. అందులోనూ ఇప్పుడు యువత ఎలా అయిపోయింది అంటే అసలు వావి వరుసలు కూడా లెక్క చేయకుండా అవును. తప్పుడు దారులు అనేవి తొక్కుతూ ఉన్నారు. అవును. అంటే వీటిని ఎలా ఆపచ్చు? ముందంటే మనం చూసుకున్నట్లయితే రిలేషన్స్ కి ఎక్కువ వాల్యూ ఉండేది. అవును. అంటే తల్లిదండ్రులు కావచ్చు, వదిన, అక్క చెల్లెళ్ళు, అక్క అన్నదమ్ములు చెల్లెళ్ళు ఇట్లా. అన్నా కానీ, అన్న తమ్ముళ్ళు అన్నా కానీ, అసలు అవును. ఇప్పుడు అన్న చెల్లి అనే బంధం కూడా కనిపించట్లేదు. అంటే ఎక్కడుందో కూడా తెలియట్లేదు అసలు. అవును. దీని గురించి ఏం చెప్తారమ్మా? అది ఏంటంటే ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉన్నప్పుడు అందరూ కలిసి ఉండడంలో ఒక ఫీల్ ఉండేది. అంటే వీళ్ళందరూ నా వాళ్ళు, నా మనుషులు, నా చెల్లెలు, నా వదిన. అవును, వదిన అంటే తల్లితో తల్లితో సమానం సమానంగా అంటారు. చూసేవారు. ఇప్పుడు అది పోయింది. పోయింది. వదిన మరదల బంధం అంటే తల్లి బిడ్డల బంధం లాంటిదే అని ఒకప్పుడు అనేవారు. అవును. ఇప్పుడు అది పోయింది. ఎంతసేపటికి యువత అవతల వాళ్ళు ఒక స్త్రీ లేదా వీడొక పురుషుడు అన్న భావనతో మాత్రమే చూస్తున్నారు కానీ అన్నదమ్ములని, అక్క చెల్లెళ్ళని, వదిన అని ఇలాంటి బంధాలకు వాల్యూ ఇవ్వట్ల. అవును. అవన్నీ మనం పెట్టుకున్నది కదా సింగినది. అవతల వ్యక్తి ఒక ఆడది అంతే. కన్న తండ్రి పిల్లల్ని రేప్ చేసిన కేసులు ఎన్ని చూస్తున్నాము. కన్న బిడ్డ కదా, అది ఎట్లా చేయగలిగాడు అంటే అది ఒక దాన్ని సైకలాజికల్ డిజార్డర్ అనాలో లేకపోతే మనిషి అంత కామంతో కళ్ళు మూసుకుపోయో తెలియదు. అనాలి. ఇందులో బంధాలకి వాల్యూ ఉన్నప్పుడు ఇలాంటి భావాలు రావు మనుషుల్లో. అంటే అన్నా చెల్లెళ్ళ సంబంధము లేదా వదిన మరుదుల సంబంధము అన్నప్పుడు ఈవిడ నా తల్లి లాంటిదే అన్న దృష్టితో చూసినప్పుడు ఆ భావన కలగదు అసలు. కానీ ఆవిడ ఒక ఆడది అన్న దృష్టితో చూసినప్పుడు మాత్రమే ఈ భావన కలుగుతుంది. అట్లాగే కన్న తండ్రి పిల్లల్ని ఎట్లా రేప్ చేస్తున్నాడు అంటే కన్న అది తండ్రి కన్న తండ్రి అయి ఉండి తాతలు వాళ్ళు అంటే బిడ్డల్ని కాపాడాల్సిన వాళ్ళే వాళ్ళని కాటేస్తుంటే సమాజం ఏమైపోవాలి? అంచేత వాళ్ళల్లో ఆ భావన రావాలి. ఇది నా బిడ్డ, వీడు ఈమె నా వదిన, ఆమె నా చెల్లి, ఈమె నా అక్క అన్న భావన వచ్చినప్పుడు ఇలాంటి తేడాలు రావు. వాళ్ళ చూసే దృష్టిలో తేడా ఉంది. ఆ దృష్టిలో తేడా అది సైకలాజికల్ డిజార్డరో తెలీదు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము బాగా చూస్తున్నాం మీడియాలో, మన ఫేస్బుక్లు కానీ ట్విట్టర్లు కానీ, అంటే బాగా మీడియా ద్వారా పబ్లిసిటీ ఎక్కువైపోతున్నాయి. రకరకాలవి చూస్తూ ఉంటారు. ఇందులో సెక్స్ పరంగా చూస్తూ ఉంటారు, ఇంకోటి చూస్తున్నప్పుడు వీళ్ళు టెంప్ట్ అవుతారు. ఆ టెంప్ట్ అయినప్పుడు వావి వరసలు మర్చిపోతారు. వావి వరసలు మర్చిపోయినప్పుడు అది టెంప్ట్ అయినప్పుడు వాళ్ళకి అవతల వ్యక్తి ఒక స్త్రీలాగా వాళ్ళ అవసరాలు తీర్చే వ్యక్తిగానే కనపడుతుంది. కానీ ఈ మంచి చెడ్డలు అనేవి నశిస్తున్నాయి. అందుకని పూర్వకాలం ఏంటంటే భారత రామాయణాలు చెప్పని ఏం చెప్పని అందులో శీలానికి ఒక చాలా ప్రాధాన్యత ఉండేవాళ్ళు. ఇప్పుడు క్యారెక్టర్ అన్నదే లేదు. ఇంటికి వెళ్ళి స్నానం చేస్తే పోయే అన్న ధోరణి యువతలో బాగా వచ్చేసింది. నేను అందరినీ తప్పు పట్టడం లేదు, అట్లా చేసే వాళ్ళనే మాట్లాడుతున్నాను నేను. ఉద్యోగ అవకాశాలు పెరిగాయి, విద్యా అవకాశాలు పెరిగాయి. విద్య పేరుతో 4 గోడల మధ్యన ఉండే ఆడది బయటకు వచ్చింది. ఎప్పుడైతే బయటకు వచ్చిందో అవకాశాలు ఆ అమ్మాయికి పెరిగాయి, అవతల వాళ్ళకు కూడా పెరిగాయి. అందుబాటులో అమ్మాయిలు కనబడుతున్నారు, వాళ్ళు టెంప్ట్ అవుతారు, సహజం. అట్లాగే అమ్మాయిలకు కూడా అబ్బాయిలు కనబడుతున్నారు, టెంప్ట్ అవుతాయి, సహజం. ఓ కాఫీకి వెళ్తే తప్పేంటి, ఓ సినిమాకి వెళితే తప్పేంటి అన్న భావన వచ్చేసింది. కాఫీ సినిమాతో ఆగిపోతే పర్వాలేదు, కానీ అక్కడితో ఆగట్లా, ఒక అడుగు ముందుకు వేస్తున్నారు. ఆ ముందుకు వేసేటప్పుడు క్యారెక్టర్ అనే విషయాన్ని మర్చిపోతున్నారు. అసలు ఒక శీలం ఉండాలి, మనకి క్యారెక్టర్ ఉండాలి, దీన్ని మనం పోగొట్టుకుంటున్నాం అన్న భావన ఎవరిలోనూ లేదు, 190 మందిలో లేదు. అంచేత దీనికి కారణం ఎవరంటే ఇప్పటి సినిమాలు, ఇప్పటి రచనలు, ఇప్పుడు వచ్చేటువంటి సోషల్ మీడియాలో వచ్చే వార్తలు, మిగతావన్నీ రకరకాలుగా వస్తున్నాయి. ఇవన్నీ రావడంతో వాళ్ళు అవన్నీ చూసినప్పుడు అది ఎలా ఉంటుందో చూద్దాము, ఆ టేస్ట్ ఏంటో తెలుసుకుందాము అన్న క్యూరియాసిటీ పెరుగుతుంది. తప్పు ఒప్పు అనే విచక్షణ ఉండట్లా. ఆ క్యూరియాసిటీ పెరిగి అదేంటో చూద్దామని వెళ్ళిపోతారు అంతే. సరే ఒకసారి వెళ్ళి అదేంటో తెలిసిపోయింది కదా, రుచి మరిగిన హోటల్లో దోశ బాగుంది కాబట్టి ఇంకోసారి తిందాం అన్న భావన ఎలా కలుగుతుందో, దోశకి మనిషికి తేడా ఏం లేదు. ఇక్కడ దోశ బాగుంది కాబట్టి మళ్ళీ తింటున్నాము, బాగాలేకపోతే ఇంకోటి తింటాం. అలాగే వీడు బాగుంటే వీడి దగ్గరికి వెళ్తాం, వీడి దగ్గర హ్యాపీగా లేదనిపిస్తే ఇంకోటి ఎత్తుకుంటాం. హోటల్లో టిఫిన్ తినడం ఎలాగో మనుషుల్ని మార్చడం కూడా అంత తేలిక అయిపోయింది. దీనికి అంతా కారణం ఏంటంటే మన మీద మనకి కంట్రోల్ లేకపోవటం. ప్రధానమైనది ఏంటంటే మన మీద మనకి కంట్రోల్ ఉండాలి. ఇది తప్పు, ఇది చేయకూడదు అంటే చేయకూడదు అంతే.
కానీ అది ఎలా ఉందో చూద్దాం, ఇది ఎలా ఉందో చూద్దాము, లేదా వాడు బాగా షాపింగ్కి తీసుకెళ్తాడు కదా, డబ్బులు ఖర్చు పెడతాడు కదా అని అనుకుని వాడితో గిఫ్ట్లు కొనుక్కునే ముందు అసలు మనకి ఒక ఆలోచన ఉండాలి కదా, వాడెవడు నీకు గిఫ్ట్ ఇవ్వడానికి. ఒక ఫ్రెండ్ అయితే నీకు కష్టంలో సహాయపడమని మొన్న చెప్పాను చూడండి, ఏదో 1.5 ఫ్రెండ్ అన్నట్టు, నీకు కష్టంలో సహాయపడిన వాడే నిజమైన ఫ్రెండ్. పూర్తి వాడు నీకు సహాయం చేస్తున్నాడన్నా, నీకు గిఫ్ట్లు ఇస్తున్నాడన్నా ఏదో ఒక స్వార్థంతో, నిస్వార్థంగా ఇమ్మని ఎవడిస్తాడు? ఇవాళ కాఫీ పీలుస్తాడు, ఒక కప్పు కాఫీ తాగిస్తాడు, కాఫీ తాగేశాను కదా అమ్మాయి అనుకుంటున్నావు నువ్వు, కానీ ఒక పనికి నువ్వు బెండ్ అయ్యావంటే రేపు పొద్దున వాడు 100 అడుగుతాడు, వాటికి నువ్వు బెండ్ అవ్వాల్సి వస్తుంది అన్న ధోరణి ఆడపిల్లల్లో రావాలి. అలాగే మగపిల్లలు కూడా ఇది నాకు సంబంధం లేని వ్యక్తి, ఆ వ్యక్తి కోసం నేను ఎందుకు టెంప్ట్ కావాలి అన్న ధోరణి మగపిల్లల్లో రావాలి. విచ్చలవిడితనం బాగా పెరిగిపోయింది యూత్లో. పేరెంట్స్ కంట్రోల్ లేదు. రాత్రి క్లబ్బులకి పబ్బులకి వెళ్ళి వస్తున్నారంటే ఆడపిల్లని ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగే ధోరణి పేరెంట్స్ లో లేదు. అడిగితే మళ్ళీ వాళ్ళకి రెబెల్ అవుతున్నారు కదా, అవుతున్నారు కాబట్టి వీళ్ళు మానేస్తారు. కానీ మానేసి వాళ్ళు తప్పు చేస్తున్నారు కదా, ఆ తప్పుని మనం వాళ్ళు ఎందుకు రెబెల్ అవుతున్నారని మనం నోరు మూసుకుని ఊరుకుంటున్నాం అంటే ఇండైరెక్ట్ గా తప్పుని సమర్థించినట్టే కదా. మనం స్టార్టింగ్ లోనే మనం దాన్ని కంట్రోల్ పెడితే అది వాళ్ళ విచ్చలవిడితనానికి దారి తీయదు. ఆ కంట్రోల్ అసలు పిల్లల్ని ప్రశ్నించే స్థాయిలో ఎప్పుడో లేరు పేరెంట్స్. నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు, వాడెవడు నిన్ను మోటార్ సైకిల్ మీద ఎందుకు డ్రాప్ చేశాడు అని ప్రశ్నలు అడిగే స్థాయి నుంచి ఎప్పుడో మారిపోయారు. మార్నింగ్ షోకి వెళ్తే చాలా మంది భుజాన బ్యాగులు వేసుకుని మార్నింగ్ షోలో అమ్మాయిలు కనబడతారు. అంటే కాలేజీకి వెళ్తున్నామని బయటకు వస్తారు, కాలేజీకి వెళ్తున్నారనే వీళ్ళు అనుకుంటారు. 3 గంటలు సినిమా చూస్తారు, 1 గంటకి మామూలుగా ఇంటికి వచ్చేస్తారు. ఈ మధ్య 3 గంటల్లో ఏం జరుగుతుందో పేరెంట్స్ తెలియదు. మా అమ్మాయి చదువుకుంటుందని చెప్తారు. మొన్న టీవీలో ఎక్కడో చూశాను, 20 నుంచి 30 మధ్యలో అమ్మాయిలకి ఎబార్షన్లు ఎక్కువ అవుతున్నాయి, ఎబార్షన్ కేసులు ఎక్కువ వస్తున్నాయి వాళ్ళకి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ అన్మ్యారీడ్. పెళ్ళైన వాళ్ళు అయితే అంత ఎబార్షన్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు కదా వాళ్ళకు. వీళ్ళు విడిపోతున్నారు, తేడా వస్తే ఎబార్షన్ చేయించేసుకుంటాం అన్నంత తేలిగ్గా అయిపోయింది. ఒక ఎబార్షన్ అంటే ఒక జీవిని మనం చంపుతున్నాము అని అన్న భావన లేదు. ఎబార్షన్ చేసుకుని బయటపడదాం అంతే. బయటపడిపోతే మళ్ళీ ఇంకో ఎవడితోటో. ముందు జాగ్రత్త పడతారు, రాకుండానే గర్భం రాకుండానే. కర్మం జాలకు వస్తే ఎబార్షన్. అవన్నీ అవకాశాలు ఉన్నాయి. ఇంత లీగల్గా చేయని మన న్యాయస్థానం ఏం చెప్పని జరుగుతూనే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం మైండ్ మీద మన కంట్రోల్ లేకపోవటం అమ్మా. మన మైండ్ మీద మన కంట్రోల్ ఉండాలి. ఇవాళ పలానా హోటల్కి వెళ్ళి టిఫిన్ తినేద్దాము అని టెంప్ట్ అయిపోకూడదు. అవకాశం ఉంటే తింటాను, లేకపోతే లేదు అన్న ధోరణి ఎప్పుడైతే, ఆలోచన విధానం ఎప్పుడైతే మారిందో, మనుషులకి ఎక్కువ అవకాశాలు ఎప్పుడైతే వచ్చాయో, ఆడది బయటకు వస్తుంది. బయటకు వచ్చిందంటే నీకు ఒక అవకాశం కనపడింది, ట్రై చేస్తావు అంతే తప్ప వేరే భావం ఎవరికి ఉండట్లా. ఆడపిల్లలకి ఉండట్లా, మగపిల్లలకి ఉండట్లా. మెయిన్లీ ఆడపిల్లలకి ఉద్యోగ అవకాశాలు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడో ఊళ్ళల్లో ఉంటారు, వాళ్ళు ఎక్కడో పల్లెటూరులో ఉంటారు. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. వీళ్ళు సాయంత్రం క్లబ్కి వెళ్తున్నారా, పబ్కి వెళ్తున్నారా ఏమీ తెలియదు వాళ్ళకి. నేను ఇంట్లోనే ఉన్నానంటే కాబోసు అనుకుంటారు అంతే. అంచేత అవకాశాలు పెరిగాయి, అబద్ధాలు పెరిగాయి. దాని ద్వారా ఏమవుతుందంటే దీనికి కళ్ళు కప్పి మనం వాళ్ళని మోసం చేసి మనం ఈ పని చేస్తున్నాం అన్న గిల్టీ ఫీలింగ్ లేదు మనుషుల్లో. అంచేత వీళ్ళ మైండ్ మీద వీళ్ళకి కంట్రోల్ ఉండాలి. వీళ్ళని ఎవరు కంట్రోల్ పెట్టలేరు. వీళ్ళ మైండ్ మీద వీళ్ళకి కంట్రోల్ ఉండాలి. నేను ఈ పని చేయకూడదు, ఇది తప్పు, ఇది రైట్ అన్న విచక్షణ ఉండాలి. ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేదు. అసలు విచక్షణ లేదు మనుషుల్లో, లేదు అది. పూర్వం అంటే ఏదో చిన్నప్పుడు పురాణాలు ఎందుకు అంటారు, వాటి అన్నింటిలోనే నీతి ఉంది. ఆ నీతి ఉంది. పైగా చిన్నప్పుడు మన స్కూళ్ళల్లో కూడా మోరల్ సైన్స్ అని ఉండేది, నీతి పాఠాలు ఉండేవి. ఆ నీతి పాఠాలు టీచర్స్ చెప్పేవారు. ఇప్పుడు మోరల్ సైన్స్ లేదు, నామకే వస్తే ఆ పీరియడ్ ఉన్నా ఎవరు చెప్పటము లేదు. మీరు అన్నట్టు అప్పుడు పెద్దవాళ్ళు ఇంట్లో ఉండి జాయింట్ ఫ్యామిలీలు పోవడంతో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ మీద సూపర్విజన్ తగ్గిపోయింది. తల్లిదండ్రి ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, ఇంట్లో ముసలాళ్ళు ఉంటారు. ముసలాళ్ళు ఉంటే కనీసం ఎక్కడికి ఎడుతోంది, ఇది స్పెషల్ మేకప్ అయ్యి ఎందుకు ఎడుతోంది, మధ్యలో ముసిముసి నవ్వులు ఎందుకు వస్తున్నాయి, అస్తమానం ఫోన్ ఎందుకు చూసుకుంటోంది అనే ఒక సూపర్విజన్ ఉంటుంది. అది లేదు. ఎప్పుడైతే వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోయారో వీళ్ళు విచ్చలవిడితంగా వీళ్ళ దారిని వీళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళని చూసుకోవడం ఎందుకని కూడా ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో వేసేస్తున్నారు. అంతే, వాళ్ళు మాకు ఒక అడ్డం అవుతున్నారు. అంచేత వాళ్ళు ఓల్డేజ్ హోమ్లో పడేద్దాం. అసలు ముందే ఆడపిల్లలు ఈ రోజుల్లో చాలా మంది ముసలాళ్ళ పేరెంట్స్ మా ఇంటికి రాకూడదు, నీ పేరెంట్స్ మా ఇంటికి రాకూడదు, ఒకవేళ వాళ్ళని వేరే ముందే పెట్టాయి, నువ్వు ముందే పెడితేనే నేను పెళ్లి చేసుకుంటా, లేకపోతే పెళ్లి చేసుకోను అన్న డిమాండ్స్ ఎక్కువైపోయి మనిషిలో స్వార్థం ఎక్కువైపోయింది. నేను నా సుఖం నా ఆనందం తప్ప ఇంకో 25 ఏళ్ళు 30 ఏళ్ళకి మనం ముసలాళ్ళం అవుతాం కదా, మనం ఏమైపోతాం అని వెనక్కి తిరిగి ఆలోచన లేదు మనుషుల్లో.
ఇదంతా మరి కాలమహిమ అనుకోవాలో మరి ఏమనుకోవాలో తెలియదు. ఏదైనా సైకలాజికల్ డిజార్డర్ అనుకుంటాను నేనైతే. అంటే ఈ హత్యలు కానీ ఇప్పుడు పేపర్లో వచ్చింది చూడండి, సంజీవరావు ప్రణవ్ హత్య కేసు, ఇవన్నీ తాత్కాలికమైన ఆవేశంతో చేసావు. అంటే మైండ్ మన కంట్రోల్లో లేకపోవటం, మన కంట్రోల్లో లేకపోవటం వల్ల వాడిని చంపేయాలనిపించింది, చంపేశాడు అంతే. ఏం సాధించారు? అంతే. అలాగే ఉంటుంది. ప్రతి మనిషికి తప్పు రైటు విచక్షణ తెలియాలి. పూర్వం ముఖ్యంగా పాపం పుణ్యం అని చాలా నూరిపోసేవారు. అమ్మో ఈ పని చేస్తే తప్పు, ఈ పని చేస్తే పాపం అనే పాప భీతి ఉండేది. ఆ పాపం అయితే రౌరవాది నరకాలు వస్తాయి, ఈ పాపం చేస్తే ఆ శిక్ష వస్తుంది, ముళ్ళ స్తంభానికి ఆవరించుకోమంటారు, నిప్పుల స్తంభానికి ఇలాంటివేవో ఉండేవి. ఇప్పుడు ఎవరికి ఆ సింగినాదం మనం చచ్చాక ఏం చేయిందో మనం చూసామా ఏంటి అని. ఇప్పటి తాత్కాలికమైన ఈ సుఖం, ఈ ఆనందం కోసమే తప్ప ఫ్యూచర్ అనేది ఒకటి ఉంది, అక్కడ మనము శిక్షను అనుభవించాలన్న భయాలు ఎవరికీ లేవు. దాంతో సహజంగానే ఇవాళ ఆనందమే చూసుకుంటారు అంతే. పేరెంట్స్ కంట్రోల్ లేదు. చిన్నప్పుడు పేరెంట్స్ కంట్రోల్ అనేది ఉండాలి కదా అమ్మాయికి. 25 ఏళ్ళు వచ్చినా 30 ఏళ్ళు వచ్చినా. ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు పెరిగిన తర్వాత అమ్మాయి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంది, మేము ఎక్కడో చిన్న పల్లెటూరులో గుడివాడలోనో ఎక్కడో ఉన్నాం. హైదరాబాద్లో అమ్మాయి ఏం చేస్తుందో వీళ్ళకి ఏం తెలుసు? ఆల్రెడీ లివ్ ఇన్ రిలేషన్లో ఉంటారు, కొన్నాళ్ళు తిరుగుతారు, వీడు మానేస్తారు, ఇంకా కొన్నాళ్ళు ఇంకోటితో తిరుగుతారు. విచ్చలవిడితనం బాగా ఎక్కువైపోయిందమ్మా. అది నేను తప్పు పట్టడం లేదు యువతని, ప్రస్తుత సమాజ పరిస్థితి మాత్రమే చెప్తున్నా. అందరూ అలా ఉంటారని కూడా అంటలేదు, అలా ఉన్న వాళ్ళ గురించే చెప్తున్నాను నేను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.